ప్రతిపక్షం మైనెంటిఫై న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లి నియోజకవర్గంలో తేదేపా పరిశీలకులు నెట్టెం వెంకటేష్ తో కలిసి సుడిగాలి పర్యటనతో ఎమ్మెల్యే షాజహాన్ బాషా నిర్వహించిన ఎస్ఐఆర్ సమావేశాలు. గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ లారీ క్లీనర్ 2.6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు. సిటిఎం రోడ్డు పనులు త్వరలో ప్రారంభం. 3.5 కోట్లతో డ్రైనేజీ రోడ్డు నిర్మాణం పనులకు టెండర్లు పూర్తి. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు వెల్లడించిన ఎమ్మెల్యే. మాచర్ల రామ్మోహన్ రావుపై దాడి హేయమైన చర్య. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి. చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ నాయకుల డిమాండ్. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన సర్ జనగణనపై సందేహాలను నివృత్తి చేస్తున్న తెలుగుదేశం పరిశీలకులు నెట్టెం వెంకటేష్ తో కలిసి రాజపేట పార్లమెంట్ కార్యాలయంలో నిర్వహించిన మదనపల్లి మండల సమావేశం, బెంగళూరు బస్టాండ్ ఎమ్మెల్యే షాజహాన్ బాషా కార్యాలయంలో నిర్వహించిన మదనపల్లి పట్టణ కార్యకర్తలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ఐఆర్ కార్యక్రమంపై అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగిందని, నేడు నియోజకవర్గ మండలాల్లో మదనపల్లి మండలం, పట్టణంలకు సంబంధించి విడివిగా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, పరిశీలిస్తున్న నిర్మించిన సమావేశంలో కార్యకర్తలకు ఏమైనా సమస్యలు ఉంటే వ్యక్తిగతంగా తన వద్దకు తీసుకొచ్చి పరిష్కరించుకోవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో నెట్టెం వెంకటేష్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గుర్రప్ప నాయుడు, నందకుమార్, జిల్లా పార్టీ అధికార ప్రతినిధి విజయమ్మ, ఉపాధ్యక్షులు రాధమ్మ, మాజీ కౌన్సిలర్లు పులి మహాలక్ష్మి, గాంధీ, కరీముల్లా, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు నీలకంఠ, మోడెం సిద్ధప్ప, ఎర్రబల్లి వెంకటరమణారెడ్డి, బాబు నాయుడు, క్లస్టర్ ఇన్ఛార్జ్ రాజ్ కుమార్, హరి, శ్రీరాములు, జాన్ బాబు, జాఫర్ నిసా, శ్రీరామ నాగమణి, భారతీయ నాయుడు, రామ్మూర్తి నాయుడు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమైన కార్యక్రమం ఈరోజు అందజేయడం ఏమంటే 12వ తేదీ 2 సంవత్సరాల సుపరిపాలన భాగంగా తిరుపతిలో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా బీజేపీ నాయకులు, అదేవిధంగా డిప్యూటీ సీఎం, అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు, ఉమ్మడి ప్రభుత్వ నాయకులు అందరూ ఒక సభ మనం జరుపుకోవడం. మొన్ననే ఉన్నింది 9వ తేదీ, కొన్ని అనివార్య కారణాల వల్ల ఈరోజు 12వ తేదీగా కార్యక్రమం పోస్ట్పోన్ అయింది. దీనికి మనమందరం ఎవరైతే మన మహిళా నాయకులు, మీరు మొన్న సీనియర్ నాయకులు, మీరు అందరూ ఎవరెవరు అందరిపైన బాధ్యత ఉంది. బస్సుల్లో పోయే వాళ్ళు బస్సుల్లో, మన దగ్గర కార్లు ఉండేవాళ్ళు కార్లు, ఏ విధంగా మనం వెళ్తాం ఆ విధంగా వాళ్ళకి అక్కడ సౌకర్యాలు కల్పిస్తూ, ఎన్ని పాసులు నా దగ్గరికి వస్తే అన్ని పాసులు నేను ఏదో ఒకరికి హ్యాండ్ ఓవర్ చేస్తాను. టౌన్ ప్రెసిడెంట్ దగ్గర, మండలం వాళ్ళ దగ్గర. ఆ విధంగా మీరు అందరూ ముందు లీడ్ చేసి అందరూ కార్యక్రమం జయప్రదం చేయాలి. ఎందుకంటే మన నాయకులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు రావడం, లోకేష్ బాబు గారు రావడం, అదేవిధంగా మన ఎవరైతే ఉమ్మడి మొత్తం ఏదైతే 3 పార్టీలు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు రావడం మన అందరికీ సంతోషం, ఆనందదాయకం. మనము ఈ కార్యక్రమం మనం అందరం బాధ్యత తీసుకొని ఎక్కించుకునేది ఏంటి 23, 24 ఆ ఓట్ల లిస్ట్ మీ దగ్గర ఉన్నాయా? ఓట్ల లిస్ట్ అన్నీ ఉన్నాయి, ఇచ్చారు. కాబట్టి అన్ని విషయాలు మనం అక్కడ మాట్లాడుకుందాం ఈరోజు. ఎందుకంటే 4 మండలాల్లోకి పోయి ఒకసారి అందరికి కనపడి వస్తామని చెప్పేసి మేము అనుకోవడం జరిగింది. కాబట్టి రేపు జరగబోయే 12వ తారీఖున సీఎం గారు వస్తున్నారు, డిప్యూటీ సీఎం గారు వస్తున్నారు. అందులో భాగంగా లోకేష్ మన బీజేపీ అధ్యక్షుడు వస్తున్నారు. కాబట్టి ఈ ప్రోగ్రాం మనం ఎట్లా సక్సెస్ చేయాలా, ఇక్కడ నుంచి ఎంతమంది పోవాలా, ఆ ప్రతి గ్రామంలో కన్వీనర్ అయితేనేమి, మన మెయిన్ నాయకులు అయితేనేమి, గ్రామాల్లో నాయకులు అయితేనేమి, మహిళలు అయితేనేమి, ప్రతి ఒక్కరు ఎక్కడైనా కానీ మా గ్రామానికి మాకు బస్ కావాలా, లేకపోతే మినీ బస్ కావాలా, ఏదైనా కానీ మీరంతా కలిసి కూర్చొని మాట్లాడేసి ఆ బస్సు కానీ ఆ లిస్ట్ ఇస్తే ఏ ఊరికి ఎన్ని, ఇక్కడ ఉన్నటువంటి మదనపల్లి టౌన్లో ప్రతి ఒక్కరు బయలుదేరి ఆ ప్రోగ్రాం సక్సెస్ చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కరించుకుంటూ. మదనపల్లి మున్సిపల్ పరిధిలోని వారపసంత సమీపంలోని రైతు బజారును ఎమ్మెల్యే షాజహాన్ బాషా నేడు పరిశీలించారు.
జిల్లా మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ త్యాగరాజు, మున్సిపల్ కమిషనర్ ప్రమీల, ఎమ్మెల్యే షాజహాన్ బాషాతో పాటు రైతు బజార్లు సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు బజార్లో పట్టణంలోని చేపలు మార్కెట్, చికెన్ మార్కెట్లు తరలిస్తే బాగుంటుందని ప్రజలు అభిప్రాయం మేరకు రైతు బజార్ను సందర్శించినట్లు మీడియాకు తెలిపారు. జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి వారపు సంత సమీపంలో చేపలు, మాంసము విక్రయాలు ఒకే చోట ఏర్పాటు చేస్తే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని, జాతీయ రహదారుల వద్ద ట్రాఫిక్ సమస్య తగ్గించవచ్చని ఉద్దేశంతో మున్సిపల్ మార్కెటింగ్ శాఖ అధికారులతో చర్చించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నందకుమార్, నవీన్ చౌదరి, సురేందర్ రెడ్డి, కత్తి లక్ష్మణ, ఇక్బాల్, జాన్ బాబు, ఎర్రబెల్లి వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మనకు చేపల మార్కెట్ మరి కొన్ని చికెన్ షాప్స్ కొన్ని ఏరియాస్ కొంచెం బాగా పబ్లిక్ కంప్లైంట్ ఉంది. అవి రెండు ఇక్కడికి మార్చాలని ప్లాన్ చేస్తున్నాము. దానికి మన ఏడీ గారు, మార్కెటింగ్ ఏడీ గారు, అగ్రికల్చర్ మార్కెటింగ్ ఏడీ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, పట్టణ ప్రజలందరూ సలహాలు పెట్టి ప్లాన్ చేస్తున్నాం. మళ్ళీ ఈరోజు సాయంత్రం క్లారిటీ పెట్టి అవే కాకుండా ఇక్కడ కూడా రూమ్స్ కూడా ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు సౌకర్యం కల్పించాలా. ఇప్పుడు ఎక్కడంటే ఇప్పుడు చిత్తూరు బస్ స్టాండ్ జంక్షన్లో అక్కడ చేపల షాప్ ఉంది, ఫిష్ షాప్ ఉంది నాగిరెడ్డి గారిది. అది కొంచెం రోడ్లో ఉంది, బట్ సౌకర్యంగా లేదు. ట్రాఫిక్ కూడా ఇన్కన్వీనియన్స్ ఉంది. దాంట్లో కార్నర్ ఇచ్చి వాళ్ళకి సౌకర్యం కల్పిస్తూ వ్యాపారం కూడా జరిపిస్తామని చెప్పి పూర్తి స్థాయిగా ఒక ఆలోచనలో ఉన్నాం. మళ్ళీ వీళ్ళందరితో మాట్లాడి దీనికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసి తప్పకుండా ప్రజలకు సౌకర్యంగా పూర్తి స్థాయిగా ఇక్కడ అయితే పార్కింగ్ ఉంటుంది, సైడ్లో బండ్లన్నీ పెట్టుకోవచ్చు. పూర్తి స్థాయిగా వాళ్ళు వచ్చి వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ వెజిటేబుల్ షాపింగ్, ఇక్కడ నాన్ వెజ్ తప్పదు. ఆ విధంగా అదే ఇప్పుడు మన జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు ఇద్దరు నోటీస్ కూడా తీసుకెళ్తాము. వాళ్ళతో చర్చించి తప్పకుండా దీనికి ఒక రోల్ మోడల్గా ఒక షాపింగ్ పెట్టి ప్రజలకు అందుబాటులో. మదనపల్లి పట్టణం సిటిఎం రోడ్డు డ్రైనేజ్ నిర్మాణ పనులను త్వరలో చేపట్టి పూర్తి చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు. నేడు ఆర్ఎండ్బి ఈఈ అరవిందదేవి, ఏపీ ట్రాన్స్కో డిఈ గంగాధర్, మున్సిపల్ కమిషనర్ ప్రమీలతో కలిసి 3.50 కోట్ల రూపాయలతో చేపట్టనున్న నిర్మాణ పనులను పరిశీలించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు పాటిస్తూ డ్రైనేజీ, తారు రోడ్డు నిర్మాణ పనులు త్వరలో చేపట్టి పూర్తి చేయడం జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో ఈ రోడ్డును ప్రారంభిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు బాలస్వామి, నవీన్ చౌదరి, ఎస్ఆర్ శంషీర్, రఘుపతి నాయుడు, కత్తి లక్ష్మణ, మల్లికార్జున నాయుడు, ఇక్బాల్, సీతక్క ప్రతాప్, టపాసులు బాబా, నందకుమార్, జేసీబీ వేణు తదితరులు పాల్గొన్నారు. దాదాపు రోడ్డు డ్రైనేజ్ ఒక 3.5 కోట్ల రూపాయలతో శాంక్షన్ రావడం, టెండర్లు కూడా అయిపోయింది. ఒకసారి మొత్తం ఏరియా చెక్ చేయడం జరిగింది. ఇంకా దీనిపైన మన మున్సిపల్ కమిషనర్ గారు, మన ఆర్ఎండ్బి ఈఈ గారు, ఎలక్ట్రిసిటీ ఈఈ గారు అందరూ ఒకసారి పర్యవేక్షించి ఎట్లా చేయాలా, ఎట్లా మంచిగా చేయాలి. ఎందుకంటే ఇది టౌన్కి ఒక రోల్ మోడల్ స్ట్రీట్గా ఫస్ట్ డిస్ట్రిక్ట్ అయిన తర్వాత ఇది ప్లాన్ చేస్తున్నాము. దీనికి పూర్తి స్థాయిగా వసతులు కల్పించి ప్రజలకు మంచి రోడ్ ఇచ్చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో ఇది టౌన్కి ఒక నిమ్మనపల్లి మండలం ముస్తూరుకు చెందిన శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయానికి సంబంధించిన కొంత భూమిని భూస్వాదం స్థానిక చౌకవారిపల్లి పొలం వద్ద గ్రామస్తుల సమక్షంలో 2 ఎకరాల 49 సెంట్లు వేలం వేగా 18,000 రూపాయలు ఆలయానికి వచ్చిందని దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ శశ్ కుమార్, ఆలయ అధికారి రాజశేఖర్ తెలిపారు. తలం గ్రామం చౌకగారిపల్లిలో 2.49 ఎకరాలు ఉండగా భూమి వేలం ద్వారా ఏడాదికి 18,000 రూపాయలకు స్థానిక చౌకలవారిపల్లికి చెందిన రామ్మోహన్ రెడ్డి వేలంపాటు ద్వారా దక్కించుకున్నారు అని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త గురికాని మోహన, గ్రామస్తులు లక్ష్మీనారాయణ, రమణ, మహేష్ రెడ్డి, నారాయణ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి అలియాస్ బుజ్జి, మల్లికార్జున రెడ్డి, గంగులప్ప, బాషా, మాజీ సర్పంచ్ శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. రామ్మోహన్ రెడ్డి 15,000, రామ్మోహన్ రెడ్డి
అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లి మండలం ముస్తూరు గ్రామంలో వచ్చిన శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానం చెందిన భూమి చౌకర్ల వారిపాడులో గల సర్వే నెంబరు 11 విస్తీర్ణము 49 సెంట్లు ఈరోజు 3 సంవత్సరాల కోసం బహిరంగ వేలము కౌలు కొరకు నిర్వహించడం అయిందండి. దాంట్లో రామ్మోహన్ రెడ్డి గారు 18,000 రూపాయలతో హైయెస్ట్ బిడ్డర్, సంవత్సరానికి 18,000 రూపాయలతో హైయెస్ట్ బిడ్డర్గా నిల్చున్నారు. ఇదే విధంగా మండలంలోని ఇతర భూములు చెన్నకేశ్వర స్వామికి సంబంధించింది కానీ నెక్స్ట్ వీక్ షెడ్యూల్ చేస్తున్నాం, వాటిని కూడా బహిరంగాలను నిర్వహిస్తాము. అలానే ఇతర దేవాలయానికి సంబంధించి కూడా త్వరలోనే బహిరంగాలను నిర్వహించాము. అనేక ప్రాంతాలు ఎదురు ఉంటే కూడా వాటిపైన తగిన చర్య తీసుకుంటాము. ఈ కార్యక్రమాన్ని సహకరించిన మా మండల ఇన్ఛార్జ్ రాజశేఖర్ గారికి, గ్రామస్తులకి, హైయెస్ట్ బిడ్డర్లకి, అందరికీ కూడా కృష్ణమూర్తి గారికి, మోహన్ అన్న గారికి, అందరికీ కూడా మా ధన్యవాదాలు. శ్రీరామ్ నమో నాకు క్షణము శ్రీరాముడు. ఒరిస్సా నుండి గంజాయి తీసుకురావడం ఇతనికి ఇదే ఫస్ట్ టైం అని మొదటి అటెంప్ట్లోనే పోలీసులకు చిక్కాడని డీఎస్పీ వెల్లడించారు. నిందితుడి వద్ద నుండి సుమారు 50,000 విలువైన 2.6 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి సరఫరా చేసిన వాటిని ప్రజలు పోలీసులకు సమాచారం ఇస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ మోహన్ రెడ్డి, ఎస్ఐ చందనప్రియ తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఒరిస్సా నుండి గంజాయి తీసుకురావడం ఇతనికి ఇదే ఫస్ట్ టైం అని మొదటి అటెంప్ట్లోనే పోలీసులకు చిక్కాడని డీఎస్పీ వెల్లడించారు. నిందితుడి వద్ద నుండి సుమారు 50,000 విలువైన 2.6 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి సరఫరా చేసిన వాటిని ప్రజలు పోలీసులకు సమాచారం ఇస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ మోహన్ రెడ్డి, ఎస్ఐ చందనప్రియ తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. పోయిన ఆదివారం మా జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు కార్డన్ సెర్చ్ పెట్టి జరగడం జరిగింది. అక్కడ సస్పీషియస్ పర్సన్స్ ఎవరైనా గాంజా హ్యాబిట్ అలవాటు ఉందా అని చెప్పేసి గాంజా కిట్స్ ఉన్నాయి పోలీసుల దగ్గర. మా దగ్గర ఇప్పుడు ఎవరన్నా పట్టుకొని చెక్ చేస్తే ఆ గాంజా కిట్ చెక్ చేస్తే వాడు గంజా కన్జ్యూమర్ చేస్తున్నారా లేదా అనే విషయం తెలిసిపోతుంది. అందులో భాగంగా చెక్ చేస్తే ఒకదానికి పాజిటివ్ వచ్చింది. అతను హ్యాబిచువల్గా అప్పుడప్పుడు తాగేవాడు. ఏంటి అని పూర్తిగా విచారిస్తే గాంజా ఎక్కడ చిక్కుతుందో ఎక్కడ ఉందో చందనప్రియ ఎస్ఐ బైరెడ్డిపల్లి కరెక్ట్గా ఇంట్రాగేషన్ తీసుకొని అతన్ని ఓన్లీ హ్యాబిచువల్, అతను సెల్లర్ కాదు, అతను అడిక్షన్ పర్సన్ గుర్తించి ఎవరైతే సెల్లర్ ఉన్నాడో వాళ్ళ అడ్రస్ తీసుకొని సరైన నిఘా పెట్టి వాళ్ళ మీద ఈరోజు మార్నింగ్ 2 కిలో గాంజాని వ్యక్తిని రెడీ హార్డ్గా పట్టుకోవడం జరిగింది. అతను విచారిస్తే బైరెడ్డిపల్లి కూటలవంకపల్లి విలేజ్, అతను లారీ క్లియర్ గా పనిచేస్తున్నాడు. చేనేతల అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న చేనేత నాయకుడు మాచర్ల రామ్మోహన్ రావుపై దాడి చేయడం హేయమైన చర్య అని చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు ఆరోపించారు. బుధవారం పట్టణంలోని ది మదనపల్లి ప్రెస్ క్లబ్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చేనేత ఐక్య కార్యాచరణ నాయకులు మోడెం నాగరాజు, కోన రమణ, గణప వెంకటరమణ, రామశెట్టి ఆంజనేయులు, చెంగల శ్రీనివాసులు, తొమ్మగింజల ఆంజనేయులు, నరావల మణిశంకర, చౌడం రామాంజనేయులు, ఉప్పు వెంకటేశ్వర్లు, తొమ్మగింజల వెంకటేష్, తొమ్మగింజల శ్రీనివాసులు, ఆకుతోట నాగరాజ, శంకరపు రామాంజలు, దోన్ల రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామ్మోహన్ రావు ఓ జర్మనీ స్వచ్ఛంద సంస్థ సహకారంతో చీరల్లో 30 ఏళ్ల కిందట సుమారు ఎకరాకు పైగా భూమిని కొనుగోలు చేసి చేనేత కార్మికుల కొరకు నైపుణ్యాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేశారన్నారు. అయితే ప్రస్తుతం ఆ స్థలానికి అమాంతం విలువ పెరగడంతో కబ్జాదారుల కన్ను పడిందన్నారు. దీంతో ఆయన కోర్టును ఆశ్రయించగా అక్కడ పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేయాలని న్యాయస్థానం ఆదేశించిందన్నారు. దీంతో రామ్మోహన్ రావు అక్కడ నివసిస్తున్న చేనేత కార్మికులకు ఇది కోర్టు పరిధిలో ఉందని సంయమనం పాటించాలని సూచించారన్నారు. అయితే కొంతమంది కబ్జాదారులు ఎలాగైనా రామ్మోహన్ రావును అడ్డు తొలగించాలనే ఉద్దేశంతో విచక్షణ రహితంగా దాడి చేయడం దుర్మార్గమన్నారు. అయితే దాడి చేసిన వారిని ఇంతవరకు పోలీసులు అరెస్టు చేయకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. పోలీస్ అధికారులు స్పందించి దాడి చేసిన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత సంఘాల ఆధ్వర్యంలో న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. అదేవిధంగా చేనేత నాయకులు కార్మికులపై దాడులను అరికట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. దాడిని మేము అన్నమయ్య జిల్లా ఐక్య కార్యాచరణ కమిటీ చేనేత సంఘాల తరపున పూర్తిగా ఖండిస్తున్నాము. ఈ మధ్యకాలంలో ఈ ప్రభుత్వం ఏర్పడినటువంటి తర్వాత చేనేతలపైన అనేకమైన దాడులు జరుగుతున్నాయి. మరి ఈ దాడులు ఇదే చేనేతలు ఈ ప్రభుత్వానికి పూర్తిగా అండగా ఉంటూ మరి వారిని అధికారంలోకి తెచ్చినటువంటి చేనేతలను
వారిపై దాడులు జరుగుతుంటే అక్కడ చీరాల ప్రాంతంలో ప్రభుత్వం యొక్క శాసనసభ్యులో ఉన్నటువంటి విషయం మాకు వారి ద్వారానే గొడవ జరిగినట్టు మాకు మీడియా మాధ్యమాల ద్వారా తెలిసింది. మేము అక్కడ మాచల్ రామ్మోహన్ రావు అనే వ్యక్తి చేనేతల జీవన విధానాన్ని మెరుగుపరచడానికి, వారు బాగుపడడానికి విదేశీయ సంస్థల ద్వారా కొంత నిధులు తెచ్చి అక్కడ చేనేతలకు మరియు అందరికీ నమస్కారం. ఈరోజు చేనేత యూనియన్ నాయకులు మరియు కార్మికులు అందరూ కలిసి ఈరోజు సమావేశం కావడానికి ముఖ్య కారణము చీరాలలో జరిగినటువంటి చేనేత జన సమాఖ్య వ్యవస్థాపకులు మాచర్ల మోహన్ రావు గారిపై ఏప్రిల్ 6వ తారీఖున వేటపాలెం మండలం అక్కయ్యపాలెం గ్రామ పంచాయతీ ఉన్నటువంటి సిదూరు కాలనీ నుండి చేనేత శిక్షణా శిబిరాన్ని కూల్చివేయడం జరిగినది. దాన్ని అడ్డుకునే విషయంలో ఆయన మోహన్ రావు గారి మీద దాడి చేయడం జరిగినది. దాంట్లో ముఖ్యంగా ఆ పంచాయతీలో జరిగినటువంటి సిదూరు కాలనీలో నుండి దాదాపు 300 చేనేత కుటుంబాలు ఉన్నాయి. జర్మనీ వారి సంస్థ ద్వారా సిదూరు సంస్థ అనే సంస్థ ద్వారా సుమారు భూమిని 1 ఎకరా 20 చిల్లర భూమి కొని చేనేత కుటుంబాలకి ఆ భూమి ఇవ్వడం జరిగింది. దాంట్లో చేనేత 300 కుటుంబాలు జీవిస్తున్నారు. ఆ శిక్షణ నైపుణ్య కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ వారు అప్పుడు ఇందిరా ఆవాస్ యోజన పథకం కింద ఒక్కొక్క కుటుంబానికి 16,000 చొప్పున 23.9 లక్షల రూపాయలు ఆ 300 కుటుంబాలకు కూడా ఇవ్వడం జరిగింది. మరియు జన్మభూమి దేశవాస్ జపాన్ సంస్థ అయినటువంటి ఇక్కడ వారు బాగుండాలా అని చేనేతలకు వర్క్షెడ్లు, చేనేత వారికి వారి యొక్క కుటుంబ అవసరాలకు ఇలా నిర్మాణాలు చేపట్టాలని చెప్పి ఇక్కడ హైదరాబాద్లో సింధూర్ సంస్థ అనే ఒక సంస్థ ద్వారా ఈ యొక్క ఆర్థిక లావాదేవీలు జరిపి ఈ సంస్థకు అప్పగించారు దేశవాస్ సంస్థ అనేవారు, జపాన్ వారు. కాబట్టి ఈ సింధూర్ సంస్థ వారు భూమి కొనుగోలులో అక్రమాలు జరిగి కొంతమంది అధికారులు ఇందులో పాల్గొని అప్పుడున్న ఐఏఎస్లు, అప్పుడున్నటువంటి చాలామంది యొక్క రాజకీయ నాయకులతో కుమ్మక్కై ఈ యొక్క సింధూర్ సంస్థ చాలా అక్రమాలకు పాల్పడింది. అందులో భాగంగానే ఈ చేనేత కుటుంబాలకు ఇప్పుడు న్యాయం జరగల్లా అని ఈ మాచర్ల మోహన్ రావు గారి మీద దాడి చేయడం జరిగింది. మదనపల్లి సమీపంలోని మిట్స్ డీమ్డ్ బి యూనివర్సిటీలోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న శ్రీ రవిరాజు ఎల్లాప్రగడకు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కళింగ యూనివర్సిటీ రాయ్పూర్ నుండి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో డాక్టరేట్ పట్టా లభించినట్లు మిట్స్ డీమ్డ్ బి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి యువరాజ్ తెలిపారు. వినియోగదారుల లక్షణాలు మరియు గుర్తింపుల ఆధారంగా డేటాను సురక్షితంగా భద్రపరిచి అవసరమైన వారికి మాత్రమే పంచుకునే గుప్తీకరణ విధానం అనే అంశంపై డాక్టర్ రాహుల్ చావ్డా పర్యవేక్షణలు నిర్వహించిన పరిశోధనకు గాను ఈ పీహెచ్డీ పట్టాను ప్రదానం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. డిజిటల్ సమాచార భద్రత, డేటా గోప్యత మరియు అధికృత వినియోగదారులకు మాత్రమే సమాచారాన్ని సురక్షితంగా పంచుకునే ఆధునిక గుప్తీకరణ సాంకేతికతల అభివృద్ధికి ఈ పరిశోధన ఉపయోగపడుతుందని తెలిపారు. భవిష్యత్తులో సైబర్ భద్రత, క్లౌడ్ కంప్యూటింగ్ మరియు సురక్షిత డేటా భాగస్వామ్య వ్యవస్థల అభివృద్ధిలో ఈ పరిశోధన ఫలితాలు కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పీహెచ్డీ పట్టా పొందిన రవిరాజు ఎల్లప్రగడను మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ ఫౌండర్ అండ్ ఛాన్సలర్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సలర్ ఎన్ ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీమతి కీర్తినాథుల్లా, వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి యువరాజ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ ఆర్ కల్పన మరియు అధ్యాపకులు అభినందనలు తెలిపారు. అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.